నెల్లూరు పర్యటనలో జగన్ గారు మాట్లాడిన మాటలు మత్స్యకారుల గురించి ఒకవైపు ఎలా ఉందంటే మత్స్యకారుల్ని సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది, కానీ ఏదో పన్నాగం పన్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే 3 సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను వచ్చేస్తాను, మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమంటారు సార్ దీని గురించి మీరు? అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నాడు. ఆయన నేను వస్తాను, మిమ్మల్ని నేను సెటిలైట్ చేస్తాను అని హామీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి దారుణాలకు సంబంధించి కార్యక్రమం ఏం తీసుకుంటున్నాడు ఆయన అనేది చూడాలి. అంటే ప్రజలు వెయిట్ చేయాలా అంతసేపు? అంటే 3 సంవత్సరాలు అనేది చాలా దారుణాలు జరుగుతూ పెడుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన అధికారంలో ఉన్న రోజుల్లో కొన్ని మంచి పనులు చేశాడు. పర్టికులర్గా ఆయన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాడు. అక్కడ ఇంగ్లీష్ మీడియం పట్టుకొచ్చాడు, కాన్షియస్గా ఫెసిలిటీస్ కల్పించాడు. అలాగే కొత్త ఏరియాలలో ప్రభుత్వం వైపు నుంచి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీ లేకపోతే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీగా మారిపోయి కనీసం 6 నుంచి 10 కోట్లు లేకుండా మెడిసిన్ గురించి ఆలోచించడమే కష్టం అనే పరిస్థితికి తీసుకెళ్లారు. దాని నుంచి కొంత వెసులుబాటు, అంటే 2 కోట్లలో కూడా మెడిసిన్ చేయొచ్చు అనే ఒక భరోసా కల్పించగలిగిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ పీపీపీ కింద తీసుకెళ్ళిపోయి, అంటే ఇన్వెస్టర్లని ప్రమోట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి అప్పచెప్పేసేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోయింది. పులివెందుల కాలేజీ కూడా వెళ్ళిపోతుంది. ఇలా నెమ్మదిగా గవర్నమెంట్ పార్టిసిపేషన్ తగ్గి, అంటే డిజిన్వెస్ట్మెంట్ పద్ధతి, ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయి ప్రైవేట్ రంగానికి ఈ కాలేజీలు కూడా అప్పచెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేయటం అనే కార్యక్రమంలోకి వెళ్ళిపోవడంతో ఈ కాలేజీలు కూడా మళ్ళీ అన్ని ప్రైవేట్ కాలేజీల లాగానే తయారవుతాయి. దాని మీద నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఫైట్ చేస్తే బాగుండేది. ఆయన ఆ కార్యక్రమం కూడా సీరియస్గా చేయట్లేదు. వాళ్ళకు కూడా అక్కడ కూడా ఇదే మాట చెప్తున్నాడు. అక్కడ సఫర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి పర్టికులర్గా వాళ్ళకి నేను వస్తాను, నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. మీరు వచ్చినప్పుడు చూసుకుంటారా లేదా అనేది కాదు గొడవ. ఈ ఒక జనరేషన్, అంటే ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది ఈ లోపల. ఆ వెళ్ళిపోయే బ్యాచ్కి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత మీకుంది. అందుకని రోజువారీ కార్యక్రమాలు తీసుకోవాలి, రెగ్యులర్గా జనంతో కలిసి ఉండాలి. నెల్లూరులో ఆయన మాట్లాడింది కూడా అదే. అంటే ఈ పోర్టు దగ్గరికి వెళ్ళి ఈయన గతంలో డిజైన్ చేసినటువంటిదే ఆ పోర్టు, నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పోర్టు. అయితే ఆ పోర్టుకు సంబంధించి ఆయన వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే, ఈ తమిళనాడు నుంచి వస్తున్నారు, వచ్చి ఈ పోర్ట్ ఏరియాలో వాళ్ళు షిప్పింగ్ చేస్తున్నారు. దాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకబడుతోంది, దాంతో వీళ్ళు నష్టపోతున్నారు అనేది ఒక గొడవ. రెండోది, స్టోరేజీ సిస్టమ్స్ ప్రాపర్గా లేవు వాళ్ళకి. కోల్డ్ స్టోరేజ్ అన్ని డెవలప్ చేస్తాను, అవన్నీ నేను డెవలప్ చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా నేను వచ్చాక చేస్తాను అని చెప్తున్నాడు. నేను వచ్చాక చేస్తాను అనేది కాదు, ఆయన చేయవలసిన పని ఏంటంటే ఇమ్మీడియట్గా ఇవన్నీ అమలు జరగాలి అని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ప్రోగ్రాం తీసుకుని ఆందోళనలోకి దిగితే ప్రభుత్వం తల వంచి చేయించాలి అది. అలాగే ఈ ప్రైవేటు సెక్టార్కి అప్పచెప్పేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా ఏంటంటే జనాల్లో ఆయన మైలేజ్ పెరుగుతుంది. ఆ మైలేజీ పెరగటం అనేది వచ్చే ఎన్నికల్లో ఆయన రావడానికి దోహదపడుతుంది. ఆయన నేను వస్తాను, నేను మారుస్తాను అంటున్నాడు, బాగానే ఉంది. కానీ జనం అలా అనుకోవాలంటే జనంలో ఉండాలి ఆయన. గతంలో జరిగిన తప్పేంటి? ఆయన ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. నేను నేరుగా డబ్బులు వేస్తున్నాను అకౌంట్లో, నేను మీటలు నొక్కుతున్నాను, వాళ్ళు కూడా మీట నొక్కుతారు, నన్ను గెలిపిస్తారు అని అనుకున్నాడు ఆయన. అది జరగకపోవడానికి కారణం ఏమిటి? ఈయన తన పార్టీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి యాక్సెస్ ఇవ్వలేదు,
అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులకి యాక్సెస్ ఇవ్వలేదు, ఎవరు కూడా మంత్రులకు కూడా యాక్సెస్ ఇవ్వలేదు. మంత్రులు కూడా నేరుగా వెళ్ళి జగన్ని కలిసి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది అప్పుడు ఆ టైంలో. దాంతో ఆయనకి బయట ఏం జరుగుతోందో ఆయనకు అర్థం కాలేదు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడో వీళ్ళకి అర్థం కాలేదు, గందరగోళం అయింది. అలా కాకుండా రెగ్యులర్గా రోజు అందరూ కలిసేలాగా జనాన్ని నమ్ముకోలేదంటారు. జనం అంటే జనానికి కూడా యాక్సెస్ ఇవ్వలేదు ఆయన. అదే ఎవరికి యాక్సెస్ లేకుండా ఆయన లోపల ఉండిపోయాడు. ఈ లోపల ఉండిపోవడం, రెండోది ఆయన ఎక్స్పోజ్ చేశాడు. ఎవరిని నమ్ముకుంటున్నాడు జగన్ అనేది బయట చెప్పేసుకున్నాడు ఆయన. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని మాట్లాడేవాడు ఆయన. మాట్లాడటంతో ఆయన ఓటు బ్యాంక్ ఏంటి అనేది అర్థమైపోయింది బయట వాళ్ళకి. ఆ ఓట్ బ్యాంకుని జాగ్రత్తగా కొంతమేరకు షిఫ్ట్ చేశారు. అది దాదాపుగా 40% పైన షిఫ్ట్ చేశారు. 40% ఆయనకు వచ్చింది. మిగిలిన 60% ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది చూసుకోవాలి కదా. బయట అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు తప్ప వీళ్ళ బయట ఉన్నటువంటి సామాజిక వర్గాల నుంచి ఈయనకి మద్దతు రాలేదు. అదేమో 70% అవతలకి వెళ్ళిపోయింది. దీనిలో నుంచి ఓ 30% పైన అటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంతో అవతల వాళ్ళ గెలుపు సాధ్యమైంది. ఆయన అంచనాలు అనుకున్నట్టు పూర్తిగా తారుమారైనాయి. ఆ పూర్తిగా తారుమారైనాయి అనేటువంటి గుణపాఠం తీసుకుని ఇప్పుడు రెగ్యులర్గా జనంతో ఉండి జనం సమస్యల మీద ఎప్పటికప్పుడు ఉద్యమాలు నిర్మిస్తూ ప్రజాస్వామిక పద్ధతుల్లోనే అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు. బయటకు వచ్చినటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. దేవ్జీ చాలా స్పష్టంగా నేను లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాను అని చెప్తున్నాడు ఆయన. అదే లీగల్ ఫ్రేమ్వర్క్లో మీరు ఉద్యమాలు చేయండి, ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, నిరాహార దీక్షలు చేయండి. ఇది జనాల మనసుల్లో రిజిస్టర్ అవుతాయి ఇష్యూస్. మళ్ళీ పాదయాత్ర ఉంది. పాదయాత్రను పెట్టుకుని కూర్చుంటే కుదరదు. రోజువారీ మీ క్యాడర్ జనంతో ఉండాలి. జనం ఎక్కడ సఫర్ అవుతున్నారో మీరు కనిపెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఈ కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా జనాలు ఎడ్యుకేట్ అవుతారు. జనాల్ని ఎడ్యుకేట్ చేయటం అనే ప్రోగ్రాం వదిలిపెట్టేస్తే మీకు మళ్ళీ పాత ఫలితమే రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని జగన్ అవసరం ఆంధ్రప్రదేశ్కు ఉంది. కానీ ఆయన ఎంతసేపు ఢిల్లీని నమ్ముకుంటున్నాడు. ప్రజల్ని నమ్ముకోవట్లా. ఢిల్లీని నమ్ముకుని అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వం నరేంద్ర మోడీ, అమిత్ షాలు తనని కన్సిడర్ చేస్తారు ఈసారి అని అనుకుంటున్నాడు ఆయన. ఎలా కన్సిడర్ చేస్తారు? వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఈయన లెక్కలు వాళ్ళు ఆమోదించాలని లేదు, ఎవరి లెక్కలు వాళ్ళవే. వాళ్ళు చంద్రబాబుతోనే ట్రావెల్ అయితే బాగుంటుంది అనుకుంటే జగన్ని ఆ ఏరియాకి రానివ్వరు. అలాగని జగన్ని డిస్టర్బ్ చేయరు కూడా. అంటే ఈయనకి ఒక భయం ఉంది. అదేంటంటే తన కేసులు ఉన్నాయి, మళ్ళీ అనవసరంగా ఇబ్బంది పెడతారు అనే ఒక ఇది ఉంది. కానీ నిజానికి ఆయన మీద ఉన్న కేసులు పెద్ద సీరియస్ కేసులు అయితే కాదు. నిజంగా భయపడుతున్నారంటారా సార్? కొంత అంటే వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు, భయపెట్టే ప్రయత్నం. అంటే అందరినీ, చంద్రబాబు నాయుడిని వాళ్ళు ప్రతి ఒక్కడి మీద ఏదో ఒక కేసు పెట్టి కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మీద కూడా ఆ మధ్య అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఈ అక్రమాల మీద విచారణ అధికారం సిబిఐకి అప్పచెప్పేలాగా స్టేట్ గవర్నమెంట్తో ఒక ప్రకటన చేయించారు. తద్వారా కేసీఆర్ జుట్టు బీజేపీ చేతిలో పెట్టడం. ఈ కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఇలా ప్రతి ఒక్కళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి కేసులు అనే బూచిని చూపిస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం ఎక్కువ కేసులు ఉన్నాయి, యూపీఏ టైంలో పెట్టిన కేసులు అవి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన చేసిన క్రైమ్ ఏమిటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి ప్రభుత్వ నిర్ణయాల్లో లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో వాటాలు కొన్నారు అనేది ఎలిగేషన్. ఇప్పుడు జరుగుతోంది అదే, అందరూ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నది అదే. కాబట్టి మీరు ఇది గనక ఇందులో శిక్షలు పడితే ఈయనకి మొత్తం 95 నుంచి రాజకీయాల్లో ఉన్న పొలిటీషియన్స్ అందరికీ పడాలి. కాబట్టి
నాకొక నీతి ప్రపంచానికి ఒక నీతి అని ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఆయన. కానీ ఆయన చేయట్లేదు. ఆయన చేయట్లా. ఆయన అలా పెట్టుకు కూర్చున్నాడు అన్నీ. ఉమ్, ఎంతసేపు ఆయనకు ఢిల్లీ దేవుడు మీదే భక్తి, వాళ్ళే సెటిలైట్ చేస్తారు అని నమ్ముతున్నాడు. తనని తాను నమ్ముకోవటం తగ్గింది. తనని తాను నమ్ముకుని జనాన్ని నమ్మితే, ఓటర్లను నమ్మితే, ఏపీ ఓటర్స్ని నమ్మి వాళ్ళతో ఉండి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున తాను మాట్లాడుతూ ఒక కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు ఈయన అవుతారు. అవుతాడు, గ్యారంటీగా అవుతాడు.